హాయ్ అండి. ఈరోజు నేను బెండకాయ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఏ విధంగా తయారు చేస్తానో చూడండి. అసలే జిగురు ఉండదు, చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడ వచ్చేసి ఒక ఆనియన్, ఒక 4 చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక బ్యాండీ తీసుకున్నాను, దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో ఆవాలు జీలకర్ర అస్సలు వేయట్లేదండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రై అయిపోయాయి కదా. నెక్స్ట్ వచ్చేసి మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, ఒక స్పూన్. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ స్పూన్ పసుపు, రెండు మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం బెండకాయలు యాడ్ చేసుకున్నాం. బెండకాయలు యాడ్ చేసుకొని ఒకసారి చేసుకోవాలి. మనం లిడ్ పెట్టద్దండి, లిడ్ పెడితే జిగురు వస్తుంది బెండకాయలు అనేవి. లిడ్ పెట్టకుండా మనం ఉడికించుకోవాలి. కొద్దిగా జిగురు అనేది పోతుందని సిమ్లో పెట్టుకోవాలి. కర్రీ అనేది నేను లిడ్ పెట్టలేదండి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఉప్పు కారం వేసుకుందాం. చూసారా, ఇప్పుడు మనకు జిగురు అంతా పోయింది, కొంచెం ఫ్రై అయ్యింది. ఇప్పుడు వచ్చేసి మనం దీంట్లోకి కారం యాడ్ చేసుకోవాలి మనకు తగినంత. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను నేను ఇందాక. జిగురు లేకుండా మన బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కామెంట్